గురు ఓ గురు గమ్యాన కొంచెం వెనక్కి రా. హలో ఫోటోగ్రాఫర్ యో ఫోటోగ్రాఫర్ మూడు గంటలు వెయిట్ చేయబట్టి ఫోటోగ్రాఫర్ ఈరోజు డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఈ రివ్యూ కమిటీ మీటింగ్ విచ్చేసినటువంటి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ వెల్ఫేర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్ అండ్ మినిస్టర్ ఫర్ హ్యాండ్లింగ్ అండ్ టెక్స్టైల్ శ్రీమతి ఎస్ సవిత గారికి సాధారణంగా ఆహ్వానం కలుగుతూ మేడం విత్ యువర్ పర్మిషన్ వి విల్ గో టు ఈ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్కి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ వరదరాజు రెడ్డి గారికి, చైతన్య రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ శ్రీ రామ్ గోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ మేడం మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047 ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ సూత్రాల్లో ముఖ్యమైనవి జీరో పావర్టీ, ఎంప్లాయ్మెంటు, స్కిల్లింగ్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్, అదేవిధంగా అకౌంట్మెంట్ని రిలీజ్ చేయడం జరిగింది మేడం. ఈ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా 10 సూత్రాలని, 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ని కూడా ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ని మనం ప్లాన్ చేసుకోవడం జరిగింది సార్. జరిగింది మేడం. ఈ డాక్యుమెంట్ని స్వర్ణాంధ్ర 2047లో కూడా భాగంగా వారు ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫియర్, ప్రొడక్షన్ పర్ఫెక్షన్ అండ్ 128 crores నమోదై ఉంది. దీంట్లో సింహభాగం మనకి సర్వీసెస్ సెక్టార్ నుంచి వస్తూ ఉంది. 18,756 కోట్లు, 16,817 కోట్లు, ఇండస్ట్రీ నుంచి 12,975 కోట్లు. సో ఈ విధంగా మనకి ప్రస్తుతం మన జిల్లాలో ఉన్నటువంటి మాట్లాడలేదు, ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఎంక్వైరీ చేసి మీకు రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు. దట్
బట్ అది గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. తర్వాత అది ఎస్టిమేట్లో అది ఇంక్లూడ్ చేయలేదు. తర్వాత స్టీల్కి సంబంధించి ఏదైతే అమౌంట్ ఉందో అది మైనస్ చేసి ఫైనల్ ఎస్టిమేట్ వేయడం జరిగింది. అదేవిధంగా పర్సెంటేజ్ వైజ్ గా చూసుకున్నట్టయితే మనకి సర్వీస్ స్టీల్ తీసుకుపోయినారంట, అది ఏమైంది అని అడుగుతున్నాడు సార్. డబ్బులు ఇచ్చినారమ్మా, మ్యామ్ అది యాక్చువల్లీ ఇన్స్ట్రక్షన్ కట్టే బిల్డింగ్లు పడగొట్టిన బిల్డింగ్ కట్టుకున్నాము పడగొట్టినాం. సార్ అది జరిగిందనేది మీకు ఒక రిపోర్ట్ చెప్తే నాకు సరిపోదమ్మా. ఫ్రాడ్ జరిగిందని సార్ అక్కడ బిల్డింగ్స్ కట్టి పడగొట్టేదా పడగొట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు కడపలో డిఆర్సీ మీటింగ్ పెట్టుకున్నాం. మరి కలెక్టర్ గారు, మరి జేసీ గారు, మరి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులతో అంతా చర్చించాం. జిల్లా ఏ విధంగా అయితే అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు ఎలా ప్రజలకు అందుతున్నాయి అని ప్రతి డిపార్ట్మెంట్ ద్వారా కూడా రివ్యూ తీసుకున్నాం. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలు కూడా ఈరోజు ఎక్కువగా సమస్యలు ఎక్కడికి పోయినా సమస్యలు వస్తుండేది ఏంటంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, టిట్కో ఇండ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలని కూడా అధికారులతోనూ మరి తోటి శాసనసభ్యులతోనూ మరి చర్చించాం. మరి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా రాబోయే వేసవి కాలంలో ఏ విధంగా అయితే వాళ్ళ ప్రజలకు ఏ విధంగా మంచినీరు సమస్య రాకుండా ఉండటానికి, రైతన్నులకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి, రైతన్నులకు ఏ విధంగా అయితే ఏ పంట పెడితే లాభం వస్తుంది, దిగుబడి వస్తుందని ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా చర్చించాం. మరి చర్చించడంతో పాటు కడప కూడా గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు ఈ 8 నెలల్లో అభివృద్ధి జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం పులివెందుల్లో తాగడానికి కూడా నీళ్ళు లేవు. అలాంటిది పులివెందుల టౌన్లో గత ప్రభుత్వంలో తాగడానికి లేవు, కడపలో కూడా తాగడానికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అలాంటి సమస్యలన్నీ కొన్ని ఏళ్లుగా తీర్చలేని సమస్యలు ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అన్ని విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ అధికారులతో కూడా ఇదే ఆదేశించాం. ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలు ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా పరిష్కారం చేయాలన్న విషయాన్ని దశ నిర్దేశించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కష్టపడుతూ ఒక పక్క డిఎస్సి కావచ్చు, మరి డిఎస్సి కోచింగ్ సెంటర్స్ కూడా ప్రతి జిల్లాల్లోనూ పెట్టాం. ఎలా జరిగిందని కూడా పరీక్షించాం. అది కూడా సక్సెస్ఫుల్గా రేపొద్దున డిఎస్సి కూడా దగ్గరలో నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు వదిలాం. అదేవిధంగా ఉచిత ఇసుక ఇచ్చాం. మరి జగన్ భూ చట్టాన్ని కూడా రద్దు చేశాం. అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా మరికొన్ని పరిశ్రమలు కూడా మన ప్రాంతానికి రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా శాశ్వతంగా రైతన్నులు బాగుండాలి, రైతుల పక్షపాతి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ మరి ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం ఒక్కొక్కటిగా మనం సూపర్ 6 పథకాల్లో కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం. అదేవిధంగా దీపం 2 సిలిండర్ కింద ఇచ్చాం. మరి పెన్షన్ ఇస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలోని ఇవ్వని విధంగా 4000 పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ దగ్గరలోనే ఉచిత బస్సును, తల్లి వందనం, అదేవిధంగా మరి రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం. ఈరోజు మరి స్కాలర్షిప్ అమౌంట్ కూడా ఈరోజు మనం రిలీజ్ చేశామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ రాష్ట్రం అభివృద్ధి పనుల్లో పరుగులు పెడుతుందన్న విషయం కూడా తెలియజేస్తూ, ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఈరోజు ఒక పక్క పోలవరం పనులు కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, మరి ఈరోజు దానికి ప్రత్యేకమైన నిధులు, ఒక పక్క ఆర్ఎంబీ రోడ్లు కావచ్చు, పోలవరం, అమరావతి, అనేక పరిశ్రమలు కూడా ఈరోజు మనం అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తే ఏవైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం, ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 20 లక్షల ఉద్యోగాల కోసం ఈరోజు మరికొన్ని పరిశ్రమలు తేవడానికి కూడా అహర్నిశలు కష్టపడుతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. 10 రోజుల కిందట మేము ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలు, రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వచ్చాయి. అందుకే ముఖ్యమంత్రి గారు, మరి రెవెన్యూ శాఖ మంత్రి గారు ప్రతి గ్రామాల్లోనూ రెవెన్యూ సదస్సులు పెడితే తప్ప ఈ సమస్యలు పరిష్కారం కావు అన్న ఉద్దేశంతోనే రెవెన్యూ సదస్సులు పెట్టారు. మన జిల్లాలో కూడా 12,625 గ్రీవెన్స్ వచ్చాయి. అందులో 3,884 పరిష్కారం చేశారు. మిగతావి కూడా దగ్గరలో పరిష్కరిస్తున్నారు. దానికి కూడా సపరేట్గా ఒక గ్రీవెన్స్ కూడా ఫాస్ట్ కోర్స్ కూడా పెట్టారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. 10 రోజులు అయింది ఆల్రెడీ స్టార్ట్ చేసి. అంతకుముందు ఎప్పుడు కాలేదు, గత ప్రభుత్వంలో అయినాయి.
దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతోందండి. మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ ఎక్కడెక్కడైతే ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎక్కడ కబ్జా చెరువులు చేశారు, భూములు చేశారు, ఫారెస్ట్ ల్యాండ్లు చేశారు, మరి ఇంకోటి ఇందాకేదో వాటర్ ప్లాంట్లు, ఏది చిక్కితే అది దోచుకోవడము కబ్జా చేయడం తెలుస్తుంది. అది ఒక్కొక్కడిగా ప్రక్షాళన జరుగుతోంది.